కాకినాడ రూరల్ వాకులపూడి సంతోష్ నగర్ లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి రామశర్మ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. అనంతరం జమ్మలమడుగు నాగమణి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి అయితే తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజలకు తాను ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించాలని తెలిపారు. మరలా రాజన్న రాజ్యం వస్తుందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ నాయకులు అనసూరి ప్రభాకర్ రావు, సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణలు మాట్లాడుతూ అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్స్ అందించిన ఘనత ఆయనదేనని, ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమమే అని అన్నారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత వైఎస్ జగన్దేనని, తండ్రి 2 అడుగులు వేస్తే తనయుడు మరో 4 అడుగులు ముందుకు వేసి ప్రజలకు దగ్గరయ్యారని అన్నారు. ఈరోజు జమ్మలమడక నాగమణి, రామశర్మ దంపతులు వృద్ధులకు అల్పాహారం, భోజనం అందించడం అభినందనీయమని అన్నారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆదేశాలతో అన్ని గ్రామాల్లో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొప్పుశెట్టి శివ, గుత్తుల సూర్యప్రకాష్ రావు, నందిపాటి ఆదినారాయణ, కుస్మారెడ్డి సిద్ధ శివాజీ, సుభాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో ఉన్న సంతోష్ నగర్లో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో ఈరోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఆయన పేరున మేము జరిపించడం జరిగిందండి. మా రూరల్ కన్నబాబు గారి ఆదేశానుసారం ఇక్కడ మేము అన్నదానాలు, ఆ సేవా కార్యక్రమాలు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజుని పురస్కరించుకుని చేయడం జరిగిందండి. అందులో ఈ భాగంగా ఇక్కడికి వచ్చి చూసినందుకు ఇక్కడ ఉన్న ఈ వృద్ధులందరినీ చూసి ఇక్కడ ఉన్న వీళ్ళు చేసి ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ఇక్కడ వాళ్ళ చేసే ఫెసిలిటీస్ చూసి కూడా చాలా చాలా సంతోషం అనిపించిందండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలనే గుర్తు చేసుకుని ఆ వృద్ధులందరూ కూడా ఇప్పటికి చెప్తున్నారండి. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళందరూ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అలాంటి పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వాళ్ళందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి మనశ్శాంతి కలగాలని చెప్తూ ఇచ్చారండి. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే మనకి ఆరోగ్యశ్రీ కానీ పేదల పనిది, పేదల గుండె చెప్పుడు ఆయన. పేదలకు ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివన్నీ ఎన్నో పథకాలని ఎన్నో ఇది చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేయడం మాకు అందరికీ ఎంతో సంతృప్తి తెలియజేసుకుంటూ జోహార్ జోహార్. నమస్కారం. మరి ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి కార్యక్రమం కాకినాడ రూరల్లో మరి మన ప్రియతమ నాయకులు కన్నబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మరి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అనేక అన్నదాన కార్యక్రమాలు, వృద్ధులకి ఫ్రూట్స్ పంచిపెట్టడం, అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ రెడ్ క్రాస్లో మా మహిళా విభాగం అధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఉదయం అల్పాహారం కూడా పెట్టడం జరిగింది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకోవడం మనకు ఎంతైనా శుభసూచకం. ఎందుకంటే ఆయన ముందు చూపుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి పరిపాలన చేసి చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి అనగానే అందరికీ తెలుసు, పెన్షన్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక మంచి అభివృద్ధి తీసుకొచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి 2 అడుగులు వేస్తాను, నేను 4 అడుగులు వేస్తాను, ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన కూడా అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మరి అనుకోకుండా గత ఎన్నికల్లో ఓటమి జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. దివంగత నేత, ప్రీతం నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈరోజు మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్లో సోదరి
వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు జమ్మలమణి నాగమణి గారు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 45 మంది వృద్ధులందరికీ కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళకి వేళ ఆహారం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రజల గుండె చప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. పేదవాడికి ఉచితంగా వైద్యాన్ని అందించాలనే కనీసం ఆలోచన ఎవరికి లేదు గతంలో ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకోవాలంటే లక్షలు ఖర్చు పెట్టి డిగ్రీలు, అదేవిధంగా ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది గుర్తించి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా విద్యను అందించాలని వైఎస్ఆర్ గారు ఉచిత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఆయన రైతు బాంధవుడు. రైతుల్ని ఎంత చేసినా సరే రైతులకి మనం చేయలేమని ప్రభుత్వంలో ఆయనకి రైతులకు బాగా చేయాలని ఉచిత విద్యుత్ని తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఉచిత విద్యుత్ దేనికి తీగల మీద బట్టలు ఆరబెట్టుకోవడానికి అన్నారు. అదే నాయకులు ఈవేళ రాజశేఖర రెడ్డి గారి బాటలోనే పయనిస్తున్నారు. అదే నాయకులు ఈవేళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కామెంట్ చేశారో ఆ పథకాలు ఈవేళ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఎవరికైనా ఊర్లో పెన్షన్ రావాలంటే ఎవరు కాటికి వెళ్తారా, ఎవరు చనిపోతే ఆ ప్లేస్లో మాకు ఖాళీకి పెన్షన్ వద్దని ఎదురు చూసే రోజులు ఉండే. అప్పట్లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజుల్లో ఊరికి 4, 5, 6 పెన్షన్లు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అలా కాదు. ఎవరైతే అర్హులు ఉన్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధులకి కూడా పెన్షన్ ఇవ్వాలని, వితంతులు ఇవ్వాలని, గ్రామంలో ఎంతమంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు.